6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏంది దేవుడు? చాలా మంది అంటారు, ప్రభువా మరి నిన్నెందుకు నేను మా భోజనం మాకు దయచేయమని ఎందుకు నీకు ప్రార్థన చేయాలి? కష్టపడేది నేనే కదా, చెమటోడిసేది నేనే కదా, మరి నువ్వేందుకు నాకు పెట్టేది? మరి నీకెందుకు నేను ప్రార్థన చేయాలి? ఈరోజు మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. అవును కదా, మరి ఎందుకు మనం ప్రార్థన చేయాలి? కష్టపడేది మనము, చెమటోడ్చేది మనము, భోజనము సిద్ధపాటు చేసేది మనము. ఎందుకు దేవుణ్ణి మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ఎందుకు ప్రార్థన చేయాలి? ఎవరికైనా మీ మనసులకు ఎక్కడైనా ఆలోచన వచ్చిందా? ఎక్కడైనా మీ మనసులకు ఆలోచన తడుతుందా? ఎందుకు అడగాలి దేవుణ్ణి? చెప్పండి. ఈ దినం ప్రభు మరొక మాట అడుగుతున్నాను. ఎవరైనా సరే ఒకవేళ నీ కష్టార్జితము, నీ చెమటొడిచి కష్టపడి భోజనం సిద్ధపాటు చేసుకొని భుజించిన తర్వాత నువ్వు సంతోషముగా, ఆనందముగా, సంతృప్తిగా ఉండగలుగుతావా? ప్రసంగి గ్రంథము 2:15 చూస్తాం. 2:25. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి అందరి బైబిల్ అదే మాట ఉందా? అయ్యగారు చదివినటువంటి మాటనే ఉందా? భోజనము చేసి, ప్రతి ఒక్కరూ భోజనము చేసి తృప్తి పొందడానికి దేవుని సెలవు లేకుండా, దేవుని అనుమతి లేకుండా ఎవరైనా సరే ఈరోజు భోజనము చేసి సంతృప్తిగా ఉండగలుగుతున్నావా? ఆరగించుకోగలుగుతున్నావా? ఎందుకయ్యా మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేయాలి? ఎంతమంది భోజనము ముందుకు తీసుకొని రాగానే భోజనానికి ప్రార్థన చేసుకొని తినే అలవాటు ఉంది. చాలా మంది అంటుంటారు, అయ్యా నేను దినమునకు 3 మారు ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు అంటే పొద్దున టిఫిన్ చేస్తున్నప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు, సాయంత్రం డిన్నర్ చేస్తున్నప్పుడు. కనీసం ఈ 3 పూటలైనా అయ్యా నా ఆహారాన్ని పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము అని ప్రార్థన చేస్తున్నానని కొంతమంది చెప్పుకుంటారు. తప్పులేదు. ఎందుకు చేయాలి ప్రార్థన? భోజనం ఏదైనా సరే, ఆహారం ఏదైనా సరే, నువ్వు రొట్టె తింటున్నావా, బ్రెడ్ తింటున్నావా, మరి బిర్యానీ తింటున్నావా, మరి లేక రైస్ తింటున్నావా, ఎలాంటి ఆహారం నీ దగ్గరికి దేవుడు నీకు అనుమతించినా ఎందుకు మరి ప్రార్థన చేసుకుంది? నాకు ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈ మాటలు? పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దేవుని సెలవు లేకుండా ఏది కూడా మన దగ్గరకు రాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో చూస్తే దేవుడు 13వ వచనం ఉంటాడు, దేవుడు అనుమతి లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా సమస్తము, ఏ అవసరం అక్కర ఏదైనా కూడా తీరాలంటే ఆయన సెలవు లేకుండా మనకు ఏదియో అనుగ్రహించబడదు. ఇది మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. ఏ రోజైనా సరే ప్రార్థన చేసుకొని తింటున్నావు కదా భోజనానికి, ఎందుకు ప్రార్థన చేసుకొని తినాలి? చెప్పండి. ఎందుకు ప్రార్థన చేసుకొని తినాలి? ఎందుకు ప్రార్థన చేసుకొని తినాలి? అయ్యో
దేవునికి వందనాలు. ఓకే, ఇంకా ఏమైనా ఇంకా ఆలోచనలు వస్తుందా మీ మనసులు? అంటే మీ యొక్క మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది కదా. ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు అంటారు దేవుని లేఖనాలు. అయ్యా వాళ్ళు ఎబ్రీ మేము కాదంటే మనమును కూడా ఇశ్రాయేలు సంతానములు అంటే అబ్రహాము యొక్క సంతానముగా పిలువబడుతున్నటువంటి మనము మీ హృదయాలు అంటే మీ మనసులు మీ మెదడులు చాలా షార్ప్గా పనిచేయటం లేదా? ఎందుకు ప్రార్థన చేయాలి సిస్టర్? బ్రదర్స్ ఎందుకు ప్రార్థన చేయాలి? మనము రోజు ఎవరైనా అంటారు కదా, పంతులు అయితే కొంతమంది ఏం చేస్తారు, పూజారులు అయితే ఏం చేస్తారంటే భోజనం చేసి పెట్టినప్పుడు పూజారులు భోజనం చేసినప్పుడు ఎప్పుడైనా చూసారా? పూజారులు భోజనం చేసినప్పుడు ఎప్పుడైనా చూసారా లేదా? ఎలా తింటారు తెలుసా? అయ్యో అంటే ఎందుకట్లా? మరి నీవు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని బిడ్డవై ఉండి నీవు ఎందుకు ఆహారాన్ని కొరకు ప్రార్థన చేసుకొని తినాలి? అయ్యో సరే, మీరు ఇంత మంచోళ్ళని నేను అనుకోలేదు. అయినా దేవుని స్తోత్రం. ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎందుకు మనము ప్రతి ఆహార వస్తువులన్నీ ఎక్కడికించి వస్తున్నాయి? ప్రతి ఆహార వస్తువులన్నీ ఎక్కడికించి వస్తున్నాయి? ప్రతి ఆహార వస్తువులన్నీ ఎక్కడికించి వస్తున్నాయి? ఆకాశాలకు పడుతున్నాయా? ప్రతి ఆహార వస్తువులన్నీ, ప్రతి ఆహార పదార్థములన్నీ కూడా నేలలో నుంచి పండుతున్నాయి. అవునా కదా? అయ్యో నిజమేనా అనే మాట? నేను అనే మాట నిజం, వాస్తవమేనా? ప్రతి ఆహార పదార్థములన్నీ కూడా మనము ఈ నేల అంటే మనము నివసిస్తున్నటువంటి నేల పంట పొలాల్లో నుంచి పండిస్తున్నారు. వాస్తవమే కదా? వాస్తవమేనా? నిజమా తప్ప? అయితే ఈ నేలకి ఏమైందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. వాస్తవం చెప్పాలంటే కొంచెం ముందుకు 16వ వచనం చూసారండి. స్త్రీతో వాస్తవం చెప్పాలంటే ఆదాము అవ్వ దేవుడు ఏదైతే చేయకూడని పని అంటే నా కుమారుడా నా కుమార్తె ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అని దేవుడు ఆదాము అవ్వకు చెప్పిన తర్వాత చేయవలసిన పని చేయకూడని పని చేసినందుకు దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడట. ఆ పనిష్మెంట్ అంటే అదేం చేశాడు? ఆ పనిష్మెంట్ విషయంలో అవతో మాట్లాడుతున్నాడు. 16వ వచనం. అవతో ఏమంటున్నాడు? నీ గర్భవేదనను నీ ప్రయాసమును చాలా ఎక్కువ చేస్తాను బిడ్డ నీకు అని అన్నాడు. చూసారా? వేదనతో పిల్లలను కందువు. మరి ఆదాము దగ్గరికి వచ్చినాక ఏం చేశాడు? ఆయన ఆదాముతో నేనేదైతే వద్దని చెప్పానో, ఏదైతే తినకూడదు అని చెప్పానో ఆ యొక్క వృక్ష ఫలమును తింటివి కనుక. చూసారా? ఎవరి నిమిత్తము? ఆదాము ఏదైతే చేయవద్దని పని, ఏదైతే చేయొద్దు బిడ్డ అని దేవుడు చెప్పాడో, ఆదాము ఎందుకు వద్దన్న పని ఎందుకు చేశాడు కాబట్టి, ఆదామా నా మాటను ఉల్లంఘన చేశావు,
నా మాటను పెడచెవిన పెట్టావు గనక నీ నిమిత్తము ఈ నేలను శపిస్తున్నా. ఎక్కడ చేశాడటమ్మా? ఎప్పుడు చేశాడు? ఆదాము దినములలో దేవుడు ఈ నేలను శపించాడు. ఎందుకంటే దేవుని మాటని పెడచెవిన పెట్టినందుకై ఈ నేల శపించబడింది. శపించబడినటువంటి నేలలో నుంచి వచ్చిన ప్రతి ఆహార పదార్థాలన్నిటి కూడా అవన్నీ కూడా శ్రేష్టమైనవా? శపించబడిన నేలలో నుంచి వచ్చినటువంటి ప్రతి ఆహార పదార్థాలు శ్రేష్టమైనవా? అయ్యో, అవునా కదా? మంచియా చెడ్డయా? ఇంత చాదస్తమే అనుకోలేదు. శపించబడిన నేలలో నుంచి వచ్చినవి మంచి ఎట్లయితే అమ్మా? దేవుడు ఎప్పుడైతే ఆదాము నిమిత్తము నేలను శపించాడో, శపింపబడినటువంటి నేలలో నుంచి వచ్చిన ప్రతి ఆహార పదార్థాలు కూడా శపితమైనటువంటివే కదా. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఈ శపితమైనటువంటి నేలలో నుంచి పండిన ఈ ఆహార పదార్థాలు మనం తిన్నప్పుడు మన శరీరానికి అంటుపడతాయా? అరుగుతాయా? అందుకనే అక్కడ ఆదాము చేసినటువంటి తప్పిదము కొరకు ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే, ప్రతిరోజు మనం భోజనం దగ్గర పెట్టినప్పుడు పరిశుద్ధమైన తండ్రి ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము, తర్వాత లేనోళ్ళకి ఈ మాట అంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మారుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అంటే ప్రార్థన చేస్తున్నావు. కానీ ప్రార్థన చేసిన తర్వాత, దేవుడు ఇచ్చిన తర్వాత నీకు ఇచ్చిన ఆహారము కొరకు ప్రార్థన చేయకపోతే, అదే విధముగా రెండవదిగా చూస్తే దేవుని సెలవు లేకుండా ఎవరైనా సరే భోజనము చేసి వాడెవడైనా తృప్తిగా ఉండగలుగుతాడా? బ్రదర్, సిస్టర్, మన భోజనం బ్రహ్మాండమైనటువంటి బిర్యానీ పీకల వరకు తిన్నాను, కానీ మస్తు ఆయాసమైంది కదా. మరి ప్రార్థన చేయకపోతే ఎలా ఉంటుంది? దేవుని అనుమతితో దేవుడు రాళ్ళు కూడా కలుగుతాయంట. అట్లా మాత్రం అందరు తినబోకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మధ్యలో చాలా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చాలా వైరల్ అయింది. ఆయన మొత్తం అమాంతం రాళ్ళే నవ్వులేస్తున్నాడు. రాళ్ళే తినేస్తున్నాడు మొత్తం. ఆయన భోజనం ఏంటంటే రాళ్ళే. చూసారా? పరలోకమందున్న దేవుడు ఈ పరలోక ప్రార్థనలో ఒక్కొక్కటి మనం పోయిన వారం ఒకటే చూసాం. ఈ రెండోది ఈ దినం మేము చూస్తున్నా, మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయమనంటే, దేవుడు ఆహారం ఇచ్చినా కూడా దేవుని సెలవు లేకుండా తిని తృప్తిగా ఉండలేము. రెండవది ఎందుకు ప్రార్థన చేయాలంటే, శపితమైన నెలలో నుంచి పండింది గనక, శపితమైన పదార్థముగా ఉంటుంది గనక దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఎందుకు అంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. యెరికో పట్టణములకు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువతో కలిసి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. నా ప్రియమైనటువంటి నా కుమారుడా, నా బిడ్డలారా, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈ యెరికో పట్టణాన్ని మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోండి, వారిని ఓడించండి. కానీ ఒక మాట, ఆ ఊరు, ఆ ప్రజలు, ఆ వస్తువులు సమస్తము శపించబడ్డాయి. అందులో ఏది ఉండదు. వస్త్రం కావచ్చు, బంగారం కావచ్చు, మరి ఇంకా ఏదైనా సరే, జంతువులు కావచ్చు, ఏదైనా పర్వాలేదు, అసలు మీరు ముట్టుకోవద్దు, దాన్ని పట్టుకోవద్దు, అసలు తీసుకోవద్దు. దేవుడు చెప్పాడా లేదా?
చెబితే ఒక వ్యక్తి ఏం చేశాడు, చాలా ఆ వస్తువును చూసినప్పుడు మనసు పట్టలేక ఒక చీనారు వస్త్రాన్ని, కొంచెం బంగారాన్ని తీసుకున్నాడు. ఏం పేరు ఆయన పేరు? అంటే శపింపబడినటువంటి వస్తువులని దొంగిలించుకొని తీసుకొని వచ్చి తన డేరాలో పెట్టుకొని అవసరమైతే కొంచెం భూమిని తవ్వి ఆ డేరా కింద భూమినితో అంటే కొంచెం రంధ్రం చేసి దానిలో దాచిపెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆకాను. ఎప్పుడైతే నేను ఎందుకు ఈ మాటను అంటే మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు ఏది చెబుతాడో అది జరుగుతుంది. ఎప్పుడైతే ఆకాను శపింపబడినటువంటి ఆ వస్తువులను తీసుకొచ్చుకొని తన డేరాలో పెట్టుకొని ఉంటున్నారు. గుప్పు అంటే ఏ సప్పుడు కాక, అంటే ఏమంటారు కదా, గుట్టు సప్పుడు కాకుండా తన డేరాలో వస్త్రాన్ని బంగారాన్ని పెట్టుకొని హాయిగా ముందుకు నడుస్తుంటుంటే మరి రోజులు గడుస్తున్నాయి. హాయి అనే పట్టణం చిన్న పట్టణాన్ని జయించడానికి యెహోషువ యుద్ధాన్ని పంపించినప్పుడు వాళ్ళు అన్నారు, అది ఎంత చిన్న కొద్దిసేపట్లో కొద్ది మంది మేము జయించగలుగుతామనంటే, హాయి పట్టణస్థుల ఎదుట ఇశ్రాయేలు యొక్క సైన్యము నిలవగలిగిందా? నిలవగలిగారా? ఏదు బ్రహ్మ ఏదు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాము, అయినా అసలు వాళ్ళ బలం ఎంత, వాళ్ళ బలహీనతలు ఏందని చెప్పి యెహోషువ బేరీలు వేసుకొని దేవుని దగ్గర బట్టలు చెంపుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ నేను నీకేం చెప్పాను? శపింపబడినటువంటి ఏ వస్తువులు నేను ముట్టొద్దని చెప్పాను కదా, మరి ఎందుకు ఆ పని చేశారనంటే, యెహోషువ 12 మంది గోత్రాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని, బాబు నేను ఏ మాట చెప్పాను, ఎవరైనా నా మాటకు విరోధముగా శపింపబడిన వస్తువులను తీసుకొని వచ్చి మీ యొక్క డాలో పెట్టుకున్నారు అని అంటే, మెల్లగా అప్పుడు ఆకాను, అయ్యా నేను కొంచెము బంగారాన్ని, ఒక షీనారు వస్త్రాన్ని నేను తెచ్చుకున్నాను అన్నప్పుడు ఏమైపోయింది, వాడు, వాని వంశం, వాని రక్త సంబంధికులందరూ కూడా తీసుకొని పోయి హాకోరు లోయలో చంపింపబడ్డారు. అప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగిందా? శపింపబడినది తన దగ్గర ఉన్నంత సేపు ఇశ్రాయేలు ప్రజలకు విజయము కలిగిందా? మరియు శపింపబడినటువంటి నేలలో నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని నువ్వు సేవిస్తుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు నీ శరీరానికి అది జయకరంగా మంచిగా ఉండగలుగుతుందా? అలా చేస్తారు తెలుసా, కొంతమంది అయితే ప్రార్థన చేయకుండా టక కనీసం మనసులో అయినా సరే 2 మాటలు అనుకోకుండా ఎలా తింటారు తెలుసా, ప్రార్థన లేదు, ఇంకోటి లేదు. కానీ దినం ప్రభు అడుగుతున్నాడు, మన అనుదిన ఆహారం దేవుడు మనకు దయచేయును గాక. ఈ ప్రార్థనలో ఒక 3 అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయమనంటే, దేవుడు మా అనుదినం అనంటే మా అంటే ఒక నిస్వార్థమైనటువంటి మాట ఉంటుంది. నాకే, మాకు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. రెండవదిగా చూస్తే మా అనుదినం అంటే ప్రతిరోజు దేవునిపై ఆధారపడటం నేర్పిస్తుంది ఈ మాట. అయ్యా ఒకవేళ నీ సెలవు లేకపోతే ఈరోజు నేను ఆహారం తినలేను కాబట్టి తినడానికి మా అనుదిన ఆహారము మాకు దయచేయి. లేదు బ్రదర్,
నేను కష్టపడి సంపాదించాను, చెమటొచ్చాను, కొట్లోకి వెళ్ళాను, రైతు తీసుకున్నాను, కావలసిన ప్రతి వస్తువులన్నీ తీసుకొని వచ్చి మా ఆవిడకి ఇచ్చాను. మా ఆవిడ మంచి శ్రేష్టమైన భోజనం చేసింది, పల్లెంలో పెట్టింది, కుటుంబం అంతా కూర్చున్నాం. దేవుని సెలవు లేకుండా ఏళ్ళు కనీసం ఈ ఆహారము చేతి ద్వారా నోట్లోకి వెళ్ళగలుగుతుందా? ఆహారంలో కనీసం బొద్దింకబడింది అనుకో, కష్టపడి చేసిన ఆహారం నోట్లోకి వెళ్తుందా? దేవుని సెలవు లేకుండా దేవుని మీద ఆధారపడకపోతే, నువ్వు అంటావు కదా, కష్టపడ్డా వాస్తవమే, శ్రమపడుచావు వాస్తవమే, నీ ఇంట్లో ఆహారాన్ని సిద్ధపరచుకున్న వాస్తవమే, కానీ దేవుని సెలవు లేకుండా నీ నోట్లోకి వెళ్ళగలుగుతుందా? బొద్దిక్కే పడింది అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఏదైనా అసలు పెడదాం అనుకుంటా కానీ మా ఇంట్లోకి ఆ వారం ఏదో శ్రేష్టమైన భోజనం చేసుకున్న వెంటనే తిందామని గిన్నెల పల్లెంలో వేసుకున్న వెంటనే దగ్గర బంధువులు వచ్చారనుకోండి, తినగలుగుతావా? ఈ ప్రార్థన ఎందుకు నేర్పించాడంటే, ప్రతిరోజు భోజనము తినడానికి దేవుడు, మనం తిని తృప్తి పొందడానికి, దేవుని మీద ఆధారపడడానికి దేవుడు ఈ ప్రార్థన నేర్పించాడు. అదే విధంగా చూస్తే దయచేయాలంటే మనకు విశ్వాసములో నిశ్చయత కలిగి ఉండాలి. నా దేవుడు నాకు ఇస్తాడంతే, నా దేవుడు నాకు ఆహారం నాకు ఇస్తాడంతే. ఒకవేళ నా దేవుడు నా ఆహారం నాకు ఇస్తాడు అని ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసముతో దేవుని మీద నిశ్చయత కలిగి ఉన్నావో, నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. వాస్తవం చెప్పాలంటే మరి సేవకుడు జయరాజు గారు, మరి హెబ్రోన్ పాస్టర్ గారు చాలాసార్లు ఈ సాక్ష్యాన్ని మీరు వినుండొచ్చు. ఒక స్త్రీ తన కుమారుని కొరకు ఆహారం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేసి, నా ఆహారము నా దేవుడు ఇస్తాడు అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, అటుగా వెళుతున్నటువంటి కొట్టు యజమాని, ఈ ఆవిడకి ఏమైనా బుద్ధి ఉందో లేదో కానీ కష్టం చేయకుండా, ఏది లేకుండా ఎలా దేవుడు వీళ్ళకి ఇస్తాడనంటే, ఆ స్త్రీ క్రైస్తవురాలు, దేవుని బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుడు గొప్ప ఆ సాక్ష్యాన్ని చాలా మంది వినుండొచ్చు. నీ అవసరం ఏంటమ్మా అంటే, నా దేవుడు మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు దయచేయని ఆ వర్డ్ రాసేసి పేపర్ మీద రాసేసి తూకంలో పెడితే, ఆ తూకంలో ఆ యొక్క షాపులో ఉన్న ఎన్ని ఆహార పదార్థాలు పెట్టినా దానికి సరితూగలేదు. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన ప్రార్థనలో విశ్వాసంలో నిశ్చయత కలిగి ముందుకు నడిచినప్పుడు దేవుడు మన అనుదిన ఆహారాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఇచ్చంత మాత్రమే కాదు కానీ తిని తృప్తి పొందగలుగుతాం. ఒకవేళ తిన్నామని కానీ తిని తృప్తి పొందలేని స్థితిలో ఈ లోకములో చాలా మంది ఉంటున్నారు. ఇంకొంతమంది చూస్తే ఎన్నో కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ తినడం మాత్రము అది కొంచెం మాత్రమే. ఈ దినం ప్రభు అడుగుతున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు అడుగుతున్నామంటే, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామో చలిస్తున్నాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24వ వచనంలోంచి చూడండి. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నామంటే, మనం భూమి మీద బ్రతుకుతున్నాం, భూమి మీద నడుస్తున్నాం, జీవిస్తున్నాం, భూమి మీదనే గృహాలు నిర్మించుకొని మన జీవనోపాధిని
కొనియాడిస్తున్నాం. ఏముంది అక్కడ చూడండి, జగత్తును జగత్తునందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు ఆకాశమును భూమికి ప్రభువై ఉన్నందున సరిగ్గా చదవండి. చదవండి. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఇంకా చదవండి అట్లనే. కనుక తనకేదైనా కొదవై ఉండినట్లు 28వ వచనం చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకును ఆయన ఒకరి నుండి ప్రతి మనిషి జాతులను సృష్టించి వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి స్థలము యొక్క పొలిమలను ఏర్పరిచి ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం భూమి మీద ఉన్నామా? ఈ వాక్యమును అసలు వాస్తవం మనం భూమి మీద బ్రతుకుతున్నామా లేదా? శపితమైనటువంటి భూమి మీదనే బ్రతుకుతున్నామా లేదా? చాలా మంది అంట రకరకాల ప్రార్థనలు చేస్తారు. ఇంటి ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ప్రార్థన, ఇల్లు అసలు వాస్తవం చెప్పాలంటే గృహం కడుతున్న దగ్గర ప్రార్థన, కొంతమంది వాస్తవం పంట పొలం వేస్తున్నప్పుడు ప్రార్థన. ఈ శపితమైనటువంటి నేల కొరకు ప్రతిసారి ప్రతిరోజు ప్రార్థన చేసిన తక్కువే. ఎందుకు అని అంటే ప్రార్థన చేయమని దేవుడే చెప్పాడు. ఎందుకు శపించబడింది అని అంటే ఆదాము చేయడం తప్పు చేశాడు కనుక. అందుకని పరలోకపు తండ్రి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఎందుకు ప్రార్థన చేయాలంటే శపితమైనటువంటి నేలలో నుంచి వస్తుంది కనుక. శపితమైనటువంటి నేలలో నుంచి వచ్చేది సమస్తము కూడా చెడిపోయినదే ప్రభు చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాము, శపింపబడిన ఏ వస్తువు ముట్టొద్దు అని చెప్తే ఆకాను మనస్సు పడి షీనారు వస్త్రమును కొంత వెలగలిగినటువంటి బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇంకేం తీసుకున్నదే లేదు. కానీ బైబిల్లో స్పష్టంగా రాసి పెట్టింది. అది తీసుకొచ్చి తను నివసిస్తున్న డేరాలో పెట్టుకున్నప్పుడు హాయి చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే ఎంత చిత్తుగా ఓడిపోయారో అందుకు మనకు తెలుసు. శపింపబడినది ఏదైనా మన దగ్గర ఉంటే మనకు ఆశీర్వాదం కలుగుతుందా? కలగదు. అందు నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు పదే 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 ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ప్రతి అవసరతను తీర్చేటటువంటి వాడు మన దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13. అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక మాటను మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నేను సంపన్న స్థితిలో అంటే చాలా డబ్బున్న వ్యక్తిగా బ్రతికినాను, ఆ స్థితిలో కూడా ఇవ్వగలుగుతాను. ఏమీ లేని స్థితిలో కూడా నేను నా శరీరాన్ని అదేవిధంగా నేను ఇవ్వగలుగుతాను అని అంటున్నాడు. అదేవిధంగా ఇంకా మాట్లాడడం ముందు చదవండి. ప్రతి విషయంలోనూ ప్రతి కార్యములలోనూ కడుపు నిండినా సరే
ఆకలి అంటే ఆహారం లేని స్థితిలో అయినా సరే ఉండడానికి నేను నా శరీరాన్ని సిద్ధపరుచుకున్నాను. కానీ నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలుగుతాను. అయినను నా శ్రమలలో ఫిలిప్పీలారా, చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. మనమైతే కొంచెం ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం ఒక పూట భోజనం ఆలస్యమైతే ఆ స్థితి మన కుటుంబానికి ఎదురవుతే ఏం చేస్తాం? అదేవిధంగా ఇంకొక మాట చూడండి, యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోబు ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, చూసారా ఎవరిని? మన దేవుడైనటువంటి ఆ యేసయ్యని మనం సేవించిన ఎడల దినములు క్షేమముగాను సంవత్సరములను, చూసారా, మన దినాలు సంవత్సరాలు క్షేమముగా వెళ్ళబుచ్చాలి అని అంటే ఏం చేయాలంట? ఏం చేయాలంటమ్మా? ఎవరిని? మన దేవుణ్ణి సేవించాలి, ప్రార్థన చేయాలి, వాడుక భాషలో సంస్కృతంలో పూజ చేయాలి. సంస్కృతం వర్డ్ ఏంటంటే పూజ చేయటం. నీవు ప్రార్థన చేయకపోతే, ఆయనను సేవించకపోతే నీ దినములు సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చలేమో. సిస్టర్, మీ ఎలా జరుగుతుంది మీ సంవత్సరాలు దినాలు అంటే? ఏంది బ్రదర్, సంవత్సరం అంతా ఒక్క రోజైనా కంటి నిండా నిద్రపోయిన దినాలు లేవు, కడుపు నిండా భోజనం చేసినటువంటి దినాలు లేవు అని చెప్తాను. కానీ ప్రభు అంటున్నాడు, నా కుమారులారా, నా కుమార్తెలారా, నన్ను సేవిస్తే మీ దినములు సంవత్సరములు ఎలా వెళ్ళబుస్తారంట? సుఖ సంతోషాలతో సంవత్సరాల దినాలు వెళ్ళబుస్తారట. కష్టాలు వస్తున్నాయనంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సముఖంలో ఆయన సేవించటము సిద్ధపడితే మన దినాలు సుఖ సంతోషాలతో ముందుకు నడిపించడానికి దేవుడు సిద్ధపాటు చేస్తాడు. సామెతల గ్రంథము, ఇక 2 మాటలు చూసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చూసారా, ఈ వర్డ్ అందరి బైబిల్లో ఉందా? ఏ అపాయము లేకుండా, ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవడైతే జీవిస్తాడో ఆ కష్టకాల సమయంలో దేవుని పాదాలు పట్టుకొని ఆయనను ప్రార్థన చేస్తాడో వాడు తృప్తిగా భోజనం చేస్తాడు, కంటి నిండా నిద్రపోతాడు. ఒక మాట అంటాడు ప్రభు, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు ఒక మాట అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు చేయవలసినవి చేయక చేయకూడనివి చేసి, బాబు నేను ఎంత తిన్నాను, ఆకలి ఆగుతలేదు, సాయంత్రం పడుకున్నా, ఎన్ని దుప్పట్ల మీద బెడ్షీట్లు నేను కప్పుకున్నా కూడా నా చలి ఆగకున్నది అని అంటున్నారు. మరి ఎలా దీనికి ముగింపు? ఒకవేళ దేవుని మీద దేవుడు సెలవు లేకపోతే తిని సంతృప్తిగా మనం ఉండలేము.
దేవుని సేవించకపోతే మన దినములు సంవత్సరములు సంతోషముతో వెలబుచ్చలేము. ఒకవేళ ఎందుకు ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని మనం ప్రార్థన చేసుకొని తినాలి అని దేవుడు ఎందుకు సూచిస్తున్నాడంటే, శపితమైనటువంటి నేలలో నుంచి పడింది కనుక, పండినది కనుక, శపితమైనటువంటి ఆహారముగా ఉంది కనుక ప్రార్థన చేయాలి. ఇంకొక మాట కొద్దిగా మనం ఆలోచన చేస్తే, అందరూ ప్రార్థన చేసే ఆహారాన్ని పండిస్తున్నారా? లేదు కదా. దాని కొరకు మనం ప్రార్థన చేసి తినడము శ్రేష్టమైనది. ఎందుకు ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన మనలంలోకి తీసుకొస్తున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే, ప్రతిరోజు దేవునిపై ఆధారపడి బ్రతికేటటువంటి సూచనగా చెప్పాడు. రెండవదిగా చూస్తే మనకు అయ్యా మనలో నిస్వార్థమైన ప్రార్థన, అయ్యా మా అనుదిన ఆహారం నేడు నాకు దయచేయి. మూడవదిగా చూస్తే తృప్తి కలిగి జీవించుట. మరి ఎవరైనా సరే తృప్తి కలిగి జీవిస్తున్నారా అని అంటే, దేవుని మీద ఆధారపడి బ్రతకకపోతే ఎవడు తృప్తి కలిగి జీవించలేడు. తృప్తి కలిగి జీవించగలుగుతాడా? జీవించలేడు. ఇంకొక రెండు మాటలు చూసుకొని మనం ముగింపులోకి వెళ్దాం. 128వ కీర్తనలోకి వెళ్దాం. 128వ కీర్తన 2వ వచనంలో చూద్దాం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. అధ్యాయమంతా చదివితే నీ పిల్లలు, నీ భార్య పిల్లలు నీ చుట్టూరుగా కూర్చొని, నీ భోజన బల్ల చుట్టూ కూర్చొని ఒలీవ మొక్కలో వాస్తవం చూసారా? ఎప్పుడు దేవుణ్ణి పాదాలు పట్టుకొని ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ఆయన మీద ఆధారపడ్డప్పుడు, నీవు, నీ భార్య, నీ పిల్లలు నీ చుట్టూ కూర్చొని నీ కష్టార్జితమును పూజించగలుగుతారు. కొంతమంది అంటారు, వాస్తవంగా వాడు ఎంత గొడ్డు చాకరీ చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, కానీ నెల అంతా వచ్చే వరకు కనీసం తినడానికి తిండి గింజలు కూడా కొనుగోలు చేసేటటువంటి స్థితిలో లేవు. కష్టార్జితం అంతా వృధా అయిపోతున్నది. అసలు ఎక్కడంటే చిరిగిపోయిన సంచిలో వేసినటువంటి విధముగానే ఉంది. అవునా కదా? చాలా మంది కష్టార్జితము. కానీ ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును. ఈ రోజున ప్రార్థన చేస్తున్నారా? పరలోకపు తండ్రి, నిశ్చయముగా మా కుటుంబీకులము, అయ్యా మా యజమాని యొక్క కష్టార్జితమును మేము తినగలుగునట్లు, అది తిని తృప్తి పొందగలుగునట్లు ఆ కృప మాకు దయచేయవా. ఈ రోజున ప్రార్థన చేస్తున్నారా? అది చేయరు. ఆ ప్రార్థన మాత్రం చేయరు. ఎలాంటి ప్రార్థన చేస్తారంటే, అయ్యా పక్కకు బిర్యానీ వాసన వస్తుంది, మాకు కూడా బిర్యానీ తెచ్చి ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఆయన బిడ్డలను ఎక్కడైనా సరే ఇవ్వను అని ఎక్కడైనా చెప్పాడా? నువ్వు ఏది నిశ్చయముగా దేవుని అడుగుతున్నావో, ఆయన బిడ్డలమైనటువంటి మనకు ఎప్పుడు ఏం కావాలో అది ఆయనకు తెలుసు కదా. మనం ఏం చేస్తున్నాం? మన ప్రార్థనని సక్రమంగా చేయలేని స్థితిలో మనం ఉంటున్నాం కనుక చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఒక మాట అంటున్నాడు, పని చేయడం కట తినే హక్కు లేదట. కామెంట్ పెడుతుంటుంటారు అక్కడక్కడ కమ్యూనిస్టులు అంతా. కమ్యూనిస్టు వాళ్ళే పెడతారా? దేవుడు అంటున్నాడా? పని చేయని వాళ్ళకు తినే హక్కు ఉందటనా? ఉందా? పని చేయని వాళ్ళకు తినే హక్కు ఉందా? 2వ దశలోనికి రాసినటువంటి
గ్రంథము 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనం చదువుతాం. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 10 నుంచి 10, 11, 12 3 వచనాలు. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల, చూసారా అక్కడ ఒక నిబంధన కలిగి ఉన్నారు. అక్కడ మనం అనుకుంటాం, కొంతమంది అనుకుంటారు ప్రియులు నిద్రిస్తుంటుండగా ఆశీర్వాదం మా దగ్గరకు వస్తుంటుంది, మేము సోమరిలాగానే రోజు తింటాను పండుకుంటాను, చెమటోడ్చినే కష్టం చేయను, కానీ నా ప్రభువా పరలోకపు తండ్రి నాకు 3 పూటల శ్రేష్టమైనటువంటి విందు భోజనం దయచేయి ప్రభా. కానీ ప్రార్థనలో న్యాయం కూడా ఉండాలి. పని చేయడానికి తినే హక్కు లేదు. ప్రభు కూడా అంటున్నాడు. చాలా మంది అంటారు, సిస్టర్లు మీరు అనుకోకండి, మేము పని చేయాలి, మా యజమానులు చేస్తే మేము తినే హక్కు మాకు లేదా అని అంటే, మీరు సిద్ధపాటు భోజనం చేసి సిద్ధపరుస్తున్నారు, తినే హక్కు మీకు కూడా ఉంది. మీరు లేకపోతే పురుషులు అస్సలు తినలేరు. సిద్ధపాటు మీరు చేయకపోతే నేను తినలేను. దేవుడు ఆ మాట చెప్పలే. అదే విధముగా ఇంకొక మాట చూసుకొని మనం ముగింపులో వెళ్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23, 24. మనం ఏం పని చేసినా కూడా ఎలా చేయాలో ఒకసారి చూడండి. ప్రభువు వలన స్వాస్థ్యమును స్వాస్థ్యము పొందుదురని ఎరుగుదుము గనక మీరేమి చేస్తానో కూడా మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలట. ప్రార్థన కానీ ఇంకోటి కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. కొంతమంది ఏదైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా చేస్తుంటుంటే ఎవరో చూస్తున్నారని చెప్పి వారి ఎదుట ప్రార్థన చేసుకుంటుంటారు. ఇంకేదైనా సరే ఏదైనా గృహం దర్శిస్తున్న వారు కొంచెం ప్రార్థన చేస్తే పాస్టర్ వచ్చిందంటే ఇంకొంచెం వేస్ట్ చేస్తారు ప్రార్థన. వాళ్ళు ఇంకొంచెం పెద్దగా చేస్తారు, రోజు మాత్రం రాదు. అంటే ఎవరో చూస్తున్నారు, ఎవరో వినాలి. ఇంకొంతమంది దాన ధర్మాలు చేస్తున్నప్పుడు ఎక్కడైనా సంతలో కానీ ఎక్కడైనా అక్కడక్కడ వెళ్ళినప్పుడు చాలా మంది జనం గుమిగూడినప్పుడు ప్రిస్టేజ్ కొరకు వాడంటే వానికంటే ఇంకొకటి ఎక్కువ అంటారు. నువ్వు చేసేది ఎవరు మెచ్చాలట? నువ్వు చేసే ప్రతిదీ ప్రార్థన కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నువ్వు చేసేది మనస్ఫూర్తిగా చేయాలి. అదే విధముగా ఎవరైనా మెచ్చాలి అని అంటే ఈ లోకం కాదు కానీ దేవుడు మెచ్చాలట. ఇది నచ్చకపోతే మన ప్రార్థన, మనం చేసినటువంటి ప్రతిదీ ప్రతిఫలం రాలేదు. ఇది అడుగుతున్నాడు, పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. ఒక మాట గురించి కొంత సమయాన్ని మనం చూసుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.